అంబటి భార్య హౌస్ మోషన్ పిటిషన్ కి సంబంధించి హైకోర్టు తీర్పు కి సంబంధించి మనం చూస్తున్నాం. అంబటి ఇంటిపై దాడి ఘటనలో ఏపీ హైకోర్టు సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అంబటి ఫ్యామిలీకి 24 గంటల భద్రత ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతల్ని అదుపులోకి తీసుకొచ్చే వరకు కూడా భద్రతని కల్పించాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అంబటి ఫ్యామిలీకి 24 గంటల పాటు భద్రత కల్పించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే వరకు కూడా ఈ భద్రతని కంటిన్యూ చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తోంది. అంబటి రాంబాబు భార్య హౌస్ మోషన్ పిటిషన్ వేశారు హైకోర్టులో. ఈ నేపథ్యంలో ఈ తీర్పు వెలువరించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక అంబటి ఫ్యామిలీకి 24 గంటల భద్రత కల్పించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, అంబటి రాంబాబు నిన్న చేసినటువంటి వ్యాఖ్యల మీద రాష్ట్రంలో తలెత్తినటువంటి విషయాలన్నీ చూడడం జరిగింది. అంతేకాకుండా నిన్న గుంటూరులో ఆయన నివాసం మీద అయితేనేమి, ఆయన పార్టీ కార్యాలయం మీద అయితేనేమి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు దాడికి చేయడము, తర్వాత పార్టీ కార్యాలయం ధ్వంసం చేయడము, చాలా సమయం పాటు అతను హౌస్ లోనే అతన్ని నిర్బంధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలా అని చెప్పేసి అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో ఆమె హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాని మీద ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించిన తర్వాత శాంతి భద్రతలు అదుపులోనికి వచ్చేంత వరకు 24 గంటలు భద్రత ఇవ్వాలా అని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ యంత్రాంగము ఖచ్చితంగా అంబటి రాంబాబు కుటుంబానికి, అతని ఇంటికినో మళ్ళీ దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే 24 గంటల పాటు శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంత వరకు కూడాను అతని భద్రత కల్పించాలా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, ఈ రోజు మరొక వైసీపీ చెందినటువంటి నేత జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయడము, అతని ఇంటిని దగ్ధం చేయడం పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పరిస్థితులు ఇంకా అలాగే నెలకొని కంటిన్యూ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు సతీమణి వేసినటువంటి పిటిషన్ కు ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పొచ్చు. కాబట్టి శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులోనికి వచ్చి అంబటి రాంబాబు కుటుంబానికి ఎటువంటి దాడులు, అతని ఇంటి మీద దాడులు చేసే అవకాశం లేదని భావించేంత వరకు కూడాను దీనికి సంబంధించినటువంటి ఆ ఇంటికి, ఆ కుటుంబ సభ్యులకు 24 గంటల పాటు ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి సెక్యూరిటీ ఇవ్వాలా అని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.